హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మా అక్క నిర్మలక్క దగ్గరికి వచ్చాను. ఇదే అనమాట మా అక్క వాళ్ళ ఇల్లు. చాలా ఇయర్స్ తర్వాత అయితే ఇంటికి వస్తున్నాను. తన ఎక్సైట్మెంట్ ఉందో లేదో నాకే తెలియదు, కానీ నాకైతే ఫుల్ ఎక్సైట్ అనమాట. మా అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా లోపలికి వెళ్ళలేదు, చూద్దాం ఏం చేస్తుందో. ఇక్కడుందో ఏమో మా అక్క. అక్క అక్క బాగున్నావా? చాలా రోజులకి. అవునక్క, చాలా రోజుల తర్వాత. బాగున్నానక్క. ఎన్ని ఇయర్స్ అయింది అక్క ఇప్పుడు కలవక? దాదాపు 10 years. 10 years. ఎక్కడ? 2014-15లో మళ్ళీ మధ్యలో కలిసావు కదనే. ఎక్కడ కలిసిన? అది యూట్యూబ్ అంటున్నా, వీడియో కాల్లో కనిపించింది. మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. మా అక్క అనమాట. ఇవెవరో తెలుసా? నాకు వర్క్ అంతా నేర్పించింది అనమాట మా అక్క. మై లవ్లీ సిస్టర్ అనమాట. సిస్టర్. ఇంకా అక్క దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నాకు అప్పుడు నేర్పించింది, కానీ కొన్నే నేర్పించింది. ఇంకా మిగతా కూడా నేర్చుకోవాలి. తనకు టైం లేక అప్పుడు వెళ్ళిపోయింది. ఇంకా నేనేం చేయలేకపోయాను. అవును. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాయి, కంప్లీట్గా నేర్పించేస్తాను. ఓకే. ఫైనల్గా పెద్ద షాప్ పెట్టుకో. దాంట్లో మాత్రం నువ్వు కటింగ్ మాస్టర్ నువ్వే ఉండాలి. మా అక్క అనమాట కటింగ్ చాలా బాగా చేస్తుంది. కటింగే కాదు, స్టిచ్చింగ్ కూడా సూపర్గా చేస్తుంది. ఇప్పుడు బొట్టెకి ఇక్కడ పెట్టినా అక్క? భాగ్యలతలో అనమాట. నెక్స్ట్ బ్లాగ్ వచ్చి మనము భాగ్యలత బొట్టెక్లో పెడదాం, సరేనా? మీరు దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మా అక్క కస్టమర్స్ అయి ఉండొచ్చు, నాకు తెలుసు. ఎందుకంటే ఈమె షాప్ పెట్టిందంటే కంపల్సరీ అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్క షాప్కే వస్తారు. స్టిచ్చింగ్ మాత్రం అంతా బాగుంటుంది అనమాట. స్టిచ్చింగ్, వీడియో, కటింగ్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. అక్క నాకు ప్లీజ్ నీలాగా అయ్యేటట్టు, నీలాగా నేను షాప్ పెట్టుకుంటే దీవించి చాలా రోజుల తర్వాత వచ్చినావు కాబట్టి ఖచ్చితంగా నేర్పిస్తాను. నువ్వు ఎంతో 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 ఎత్తుకు ఎదగాలని నా కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా థ్యాంక్ యూ. ఏంటక్క? మా ఇల్లు చూపిస్తాను, నువ్వు సార్ వీడియో తీస్తాను అంటే కొంచెం ఇంకా నీట్గా పెట్టేదాన్ని. అవునా? అయినా పర్లేదులే, మస్తు ఉంది మీ ఇల్లు మాత్రం. సరే చూద్దాం రండి మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో. శివుడా? మా వినాయక శివుడు బాగుంది అక్క. ఎక్కడ తీసుకున్నావు అక్క? ఎంత బాగుంది. నాగోల్లోనా? ఇట్లా పెట్టుకోవద్దంటారు కదా, పెట్టుకోవచ్చా బొమ్మలో? పూజ చెయ్యం కదా, ఏం కాదా? ఇది హాలా? ఓకే. ఈరోజు షాప్కి వెళ్ళలేదు. వస్తాను అన్నావు కానీ ఈ టైంకి వస్తామని నాకు తెలియదు. చెప్పకుండా వచ్చాను కదా. అవును, బాగుంది. ఇది పూజ గదా? ఇది డైనింగ్ హాల్. వర్షం వస్తుంది కదా, అందుకే పైన ఇక్కడ బట్టలు ఆరేసి. అవునవును, వెదర్ అంతా చల్లగా ఉంది. కిచెన్ ఏం చేసినావు అక్క మరి ఈరోజు? నేను వస్తున్నా అని చెప్పేసి స్పెషల్ ఏం చేయలేదా? నువ్వు కంపల్సరీ వస్తాను అని కన్ఫర్మ్ చేయలేదు కదా నాకు. అవును, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను చెప్పలేదన్నమాట. అక్క నేను వచ్చిన సంతోషంలో నువ్వు అన్ని పడేయకు, అన్ని పడేస్తున్నట్టున్నావు. చాలా సంతోషంలో అన్ని గిన్నెలు కింద పడిపోతున్నాయి. సంతోషంలో గిన్నెలు పడిపోతున్నాయి, సంతోషంలో నువ్వు గిన్నెలు పడేస్తున్నావా? డిజైన్స్ అన్ని చాలా చాలా బాగుంటాయి మా దగ్గర. ఎవరైనా ఉన్నా నీ కస్టమర్స్ కానీ. ఇంకా నాకు అక్క, నాకు ఇప్పుడు దసరా వస్తుంది కదా, నాకు ఒక మంచి లెహంగా డిజైన్ చేసి ఇవ్వాలి, ఇస్తావా? మీ కస్టమర్లకి నా వర్క్ చూపించు, ఆ తర్వాత గిరాకీ తీసుకురా, నీకు అందులో డిస్కౌంట్. నేను గిరాకీ తీసుకొస్తే నాకు డిస్కౌంట్ ఇస్తావా? నాకు డిస్కౌంట్లు ఏమొద్దు, కానీ నాకు నువ్వు ఎట్లా కుడతావో నాకు అట్లా వర్క్ అంతా నాకు నేర్పించు పర్ఫెక్ట్గా. చాలు నాకు నేర్పించాలి అంటే మినిమం నా దగ్గర ఉన్న స్టూడెంట్స్కి ఛార్జ్ చేస్తున్నా. నువ్వు పాత స్టూడెంట్ కాబట్టి 30,000 ఇచ్చేస్తాను. అమ్మో, 30,000 కాదక్క. ఇప్పుడు నీ దగ్గర నేర్చుకునే వాళ్ళకి నువ్వు ఎంత తీసుకుంటావు ఫీజు? 1 lakh. అది ఫ్యాషన్ డిజైనింగ్ కదా, సర్టిఫికేట్స్ ఇవ్వను, బట్ కంప్లీట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్పించేస్తాను. కోర్స్ మొత్తం నేర్పి స్టిచ్చింగ్, కటింగ్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్పించేస్తావు అనమాట. 1 lakh అయితే నాకు డిస్కౌంట్ అయింది 70,000. నువ్వు ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి ఖచ్చితంగా నీకు తక్కువ తీసుకుంటావు. అయితే నాకు మా పాపకి అయితే కంపల్సరీ ఒక మంచి లెహంగా డిజైన్ అయితే చేసి ఇవ్వాలి. స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడికైనా డిజైన్ ఉండదు. అంతేనా?
చూద్దాం అక్క. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, మా అక్క మాటిస్తుంది మీ అందరి ముందే నాకు మంచి డిజైన్ అయితే చేసి ఇస్తుందంట. చూపిస్తాను మీ అందరికీ కూడా. మా అక్కకి కాల్స్ మీద కాల్స్, కస్టమర్స్ ఒకటే కాల్స్ చేస్తారు. అప్పటి వరకు మనం ఇల్లు చూద్దాం. చూడండి, ఇది టీవీ, ఇది ఒక రూము, ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్, ఇదైతే హాలు, డైనింగ్ టేబుల్, ఇదైతే పూజ గది. ఇక్కడ నాకు ఇష్టమైన దేవుడు శివుడు అయితే ఉన్నాడు, కింద వినాయకుడు ఉన్నాడు. చాలా బాగుంది కదా. సరే ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ ఇల్లు ఎలా ఉందో 15 years అవుతుంది దాదాపు వాళ్ళ అక్కని కలిసి, మళ్ళీ ఇప్పుడు కలిసిన అనమాట. నాకైతే అక్క దగ్గర వర్క్ అంతా నేర్చుకోవాలని అయితే బాగా ఉంది. చూడాలి ఎలా ఉంటుందో. అక్కలాగా నేర్చుకొని అక్కలాగా బొట్టెకి పెట్టాలని అయితే నా గోల్. అందరూ నన్ను బ్లెస్ చేయండి ప్లీజ్. బ్లెస్ చేస్తే నేను కూడా అలాగ బొట్టెకి పెట్టుకొని బొట్టెక్ని ఓపెన్ చేసి మీ అందరికీ కూడా నేను ఆ షాప్ని అయితే చూపిస్తాను. ఇగో ఇక్కడ చూడండి, అక్క చూస్తే నాలాగే ఉంది కదా, అంటే చిన్న ఏజ్ లాగా. ఇక్కడ చూస్తే వాళ్ళ పాప, వాళ్ళ అల్లుడు. ఇక్కడైతే అక్క వాళ్ళ హస్బెండ్, ఇక్కడైతే అక్క వాళ్ళ హస్బెండ్, వాళ్ళ కొడుకు. చూసిరా పిల్లలు ఎంత పెద్దగా ఉన్నారో. అక్క చూస్తే మాత్రం చిన్నపిల్లలాగా ఉంది కదా, అట్లనే ఉంటుంది. హాయ్ అండి, ఇదిగో నా స్టూడెంట్. ఇంకా మేము వెళ్తున్నాం అక్క దగ్గరికి. వస్తే అక్క నాకు మంచి దోశలు పెట్టింది, మా కొడుకు అయితే చికెన్ పెట్టింది. ఈరోజు నేను తినను కాబట్టి దోశలు వేసింది. లంచ్ చేసిన, ఇంకా టైం అయిపోయింది, ఓవర్ అయిపోయింది. 3 hours అవుతుంది మ్యాక్సిమం వచ్చి. వీడేడుస్తా, నేను వెళ్తున్నా, వీడేడుస్తూనే ఉంటాడు. సరే అక్క బాయ్. మరి ఆటో కూడా వచ్చేసింది, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం. మళ్ళీ రా వచ్చేసి క్లాసెస్ ఫాలో స్టార్ట్ చేస్తా, వస్తా. సరే అక్క మరి. ఓకే బాయ్. నాకు కూడా బైక్ బుక్ అయిపోయింది, నాకు బండి ఖరాబ్ అయిపోయింది, నేను కూడా బైక్ బుక్ చేసుకున్నాను. షాప్కి వెళ్ళాలి. వచ్చినందుకు ఈరోజు నాకు 2000 లాస్ అండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేదాన్ని, ఇప్పుడు ఈ టైం అయింది నా షాప్కి. అవును, ఇంకా చూడండి ఆటో కూడా వచ్చేసింది. అక్క సరే, కొత్త బైక్ కొంటాను కదా, కొనేటప్పుడు నేను కూడా కొట్టుతా పాతది. బాయ్ ఫ్రెండ్స్.